చాలామంది ట్రై చేస్తారు. కానీ అందరికీ పర్ఫెక్ట్‌గా రాదు. యాక్చువల్‌గా నేను పర్ఫెక్ట్ అని చెప్పను. కానీ మా అమ్మ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేస్తది. యాక్చువల్‌గా నేను జస్ట్ ట్రై చేశాను మా అమ్మని చేయమంటే, నేనిప్పుడు చేయను నాకు చాలా చిరాకుగా ఉందని చెప్పింది. ఎందుకు మనమే ట్రై చేద్దాం మనకెందుకు రాదు అని అయితే ట్రై చేశాను. మా అమ్మ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేస్తది. కానీ నేనైతే ఇది ఫస్ట్ టైమ్ చేయడం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఫస్ట్ ట్రైయే లాస్ట్ ట్రై అవుతది. ఎందుకు అంటే మనం ఫస్ట్ చేసినప్పుడు చేసిన తప్పులన్నీ నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయము. ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి ప్రో అయిపోతాము. సో, ఫస్ట్ టైమ్ జాగ్రత్తగా ఇంట్రెస్ట్‌గా చేస్తే ఏదైనా అయిపోద్ది. నేను దీని గురించే మాట్లాడట్లేదు ఏదైనా సరే. అసలు ఏంటి ఫస్ట్ ట్రై, లాస్ట్ ట్రై ఏం చేస్తున్నావు అసలు అనుకుంటారా? యాక్చువల్‌గా పరోటా చేయమని మా అమ్మని అడిగితే, మా అమ్మేమొచ్చి నాకు చాలా చిరాకుగా ఉంది నేను చేయను అని చెప్పింది. సో, మా అమ్మే చేయాలా నేను చేయకూడదా అని నేనైతే చేశాను. నేనైతే ఓన్ అయితే కాదు. మా అమ్మని చెప్పమంటే నాకు చాలా చిరాకుగా ఉంది. నేను చెప్పను పక్కకు పో అని గసిరేసింది. సో, నేనే ట్రై చేశాను విత్ యూట్యూబ్ వీడియోస్ చూసి. యాక్చువల్‌గా నేను మైదా తీసుకున్నాను. మా అమ్మ అయితే గోధుమ పిండితో చేస్తది. కానీ పర్ఫెక్ట్‌గా చేస్తది. మీకొకసారి ఆ వీడియో కూడా పెడతాను మా అమ్మ చేత చేయించి. మైదా ఫస్టు అందులో ఉప్పు ఇంకా కొంచెం నూనె ఏసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నొక్కితే పిండి కొంచెం ఇలాగా గట్టిగా అయ్యి మళ్ళీ విడిపోవాలి. సో, అప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోస్తూ ఇదిగోండి ఇలా నొక్కాలి. బాగా పిసికిన తర్వాత కొంచెం ఆయిలేసి మళ్ళీ పిసకండి. మైదాయే కాబట్టి చాలా ఈజీగా కలిగిపోద్ది. కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత తీసి మళ్ళీ ఇలా కొంచెం రోల్‌గా చేసుకొని ఉండలు ఉండలుగా చిన్న చిన్నవి పీసులు తీసి మీరు నీట్‌గా రౌండ్స్ చేసుకోండి. ఆ రౌండ్స్‌ని మీరిప్పుడు ఏం చేయాలి అంటే చపాతీ ఉంటది కదా! చపాతీ స్టాండ్ దానిపైనైతే ఆ కర్రతోటి ఫస్ట్ రోల్ చేసుకోండి. చపాతీ చేసినట్టు చేసి తర్వాత మీ దగ్గర చాక్ ఉంటది కదా! ఆ చాక్‌తో అయితే మీరు బాగా ఏంటి ఇలా స్ట్రెయిట్ లైన్స్‌తో కట్ చేయాలి. మీరు వీడియోలో చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతది నేను చెప్పిన దానికంటే. అలా మీరు కట్ చేసిన తర్వాత మీరు మొత్తం అన్నీ కలిపి ఒక లైక్ మొత్తం కలిపేసి పట్టుకోవాలి. దెన్ ఎలా అంటే మీకు కొంచెం పిండి ఎక్కువ పడతది. పిండి ఎక్కువ ఉంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తది. ఇది చేసేటప్పుడు పిండి ఎక్కువ యూజ్ చేయండి. అప్పుడు అతుక్కోకుండా పరాటా మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేలా అవుతుంది. సో, ఇలా చేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఉండలాగా దగ్గరికి పెట్టి కొంచెం పిండేసి మొత్తం మళ్ళీ స్ప్రెడ్ అయ్యేలా చేసి కర్రతో బాగా నొక్కండి. నేను చేసిన తప్పు ఏంటి అంటే ఈ కర్రతోనైతే గట్టిగా నొక్కేసాను. సో, మీరైతే అలా చేయకండి. నేను చాలా గట్టిగా నొక్కేసాను. సో, మళ్ళీ రెండోసారి అయితే చేశాను. అయినా దేర్ ఈజ్ నో యూజ్. ఎందుకు అంటే నెక్స్ట్ టైమ్ నుంచి కూడా సేమ్ తప్పు చేశాను. కానీ ఫస్ట్ టైమ్ కాబట్టి నేనైతే అంత ఇదిగా ఏం తీసుకోలేదు. ఎలా అయినా తినేదే కదా! నెక్స్ట్ టైమ్ మేబీ నేను చేయగలను అన్న థాట్‌తో. కానీ టేస్ట్ మాత్రం చాలా వచ్చాయి. యాక్చువల్‌గా దీనికి ఏమైనా కూర్మా బంగాళదుంప కూర్మా అది చేసుకుంటాం కదా! కానీ నాకు రాదు చేయడం. సో, నేను నేర్చుకోవాలి. సో, నేను నేర్చుకొని మీకు పెట్టడం కాదు. మా అమ్మ చేసినప్పుడు చ వీడియో తీసి మీకైతే పెడతాను. అలాగే ఇదైతే కొంచెం దానికన్నా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, ఇది కూడా వీడియో తీశాను. కానీ ఫస్ట్‌దంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. ఇది కొంచెం పర్ఫెక్ట్‌గా వచ్చింది. లైక్ కొంచెం రౌండ్స్ అలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నీట్‌గా అయితే కట్ చేశాను. కట్ చేసినప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇది. అంటే పిండి ఎక్కువ పట్టింది అని అర్థం చేసుకున్నాను. అంటే తప్పులన్నీ నేను మళ్ళీ రిక్రియేట్ చేసినప్పుడు ఏ తప్పు జరగకుండా చేయడానికి అన్నీ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇది కూడా గట్టిగానే నొక్కేసాను. సో, రాలేదు అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. కానీ ఓకే. నో ప్రాబ్లమ్. గట్టిగా అయితే నొక్కకండి. కొంచెం హ్మ్. ప్ర స్మూత్‌గా నొక్కండి. ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. అలా అయితే మీకు చాలా బావుంటది. తర్వాత ఏముంది ఇంకా పెనం మీద నూనె వేసుకొని మీరు కాల్చేసుకోవడమే. కాల్చిన తర్వాత మీరు గట్టిగా ఇలా ఇలా కొడితే మీకు
కొట్టడం అంటే బండకేసి బాదడం కాదు. 2 చేతులతో నెమ్మదిగా ప్రెస్ చేస్తే మీకు పరోటా అయితే వస్తది. మా అమ్మ చేస్తది. పర్ఫెక్ట్ వస్తది. సేమ్ రెస్టారెంట్ స్టైల్. సేమ్ ఇంకా హెల్తీ కూడా. మీకు ఆ రెసిపీ నేను ట్రై చేస్తాను మీకు పోస్ట్ చేయడానికి. అసలు మీకు కావాలా వద్దా ఆ రెసిపీ అనేది కామెంట్ చేయండి. మీకు కావాలి అంటే నేను పోస్ట్ చేస్తాను. చూసారు కదా! అలా అన్నప్పుడు చాలా మెత్తగా అయితే వచ్చాయి. కానీ చిన్న షేప్ రాలేదు. నో ప్రాబ్లమ్. నాకు కుర్మా చేయడం రాలేదు కాబట్టి పంచదార ఏసుకొని తినేసాను. అది టేస్ట్ చాలా బావుంటది ఆ కాంబినేషను. మీరు ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ వీడియోతో ముందుకు రావాలో ప్లీజ్ సబ్స్క్రైబ్.